రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుతానండి, దయచేసి వినండి. ఫిలిపియన్స్ వర్సెస్ 12 చాప్టర్ 1. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఆమెన్. ఈ వాక్యము ఫిలిప్పీలకి రాసిన పత్రిక పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాశాడండి. ఎన్నో ఘోరమైన సంఘటనలు ఇప్పటికీ ఆయన అనుభవించాడు. ఓడలు విరిగిపోవటము, దెబ్బలు తినడము, రాళ్ళతో కొట్టడము, గాయాలు, వేదనలు, పాము కాట్లు, ఇంకా అసలు ఆకలి దప్పులు, ఇంకా అనుభవించానని శ్రమ అంటూ ఏమీ లేదు అప్పటికే. మనం చూసినట్లయితే దిస్ ఇస్ ఓన్లీ మై ఒపీనియన్, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కువగా శ్రమ అనుభవించింది ఎవరు అంటే యోబు అంటాము. నూతన నిబంధనలో ఎక్సెప్ట్ ఫర్ క్రైస్ట్ ఆబ్వియస్లీ పౌలు గారు ఎక్కువ శ్రమ అనుభవించారని నేనైతే నమ్ముతానండి. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ సఫరింగ్, అ మ్యాన్ ఆఫ్ సారోస్ అని యెషయా గ్రంథంలో ఉంటుంది. నిజంగా ఒక క్రైస్తవుడు, నిజమైన విశ్వాసికి ఎప్పుడు కూడా శ్రమలు ఉంటాయి, ఎప్పుడు కూడా బాధలు ఉంటాయి. ఏంటి అని అడగటానికి మనకు వీల్లేదండి. వై మీ లార్డ్ అని అడగటానికి, ప్రశ్నించడానికి మనకు వీల్లేదు. ఎందుకు అని అంటే ముందుగా చెప్తాను. ఇక్కడ పౌలు ఎన్నో శ్రమలు ఇప్పటికీ అనుభవించాడు. అనుకొని చూడండి, హిజ్ వర్స్ట్ పెయిన్ కేమ్ ఫ్రమ్ బిలీవర్స్. ఎవరైతే విశ్వాసులు, ఎవరైతే దేవుని నమ్మిన వారు అన్నారు చూడండి, వారి దగ్గర నుండి ఈయనకి ఎక్కువ బాధ కలిగిందంట, ఎక్కువ శ్రమలు కలిగిందంట. ఎందుకు మనకెప్పుడు తోటి విశ్వాసుల దగ్గర నుండే ఎక్కువ శ్రమలు కలుగుతాయి. దేవుని నమ్ముకున్న వారి దగ్గర నుండి, అన్నీ తెలిసిన వారి దగ్గర నుండే ఎందుకు శ్రమలు కలుగుతాయి. ఎవరైతే మీరు స్నేహితులుగా భావిస్తారో, ఎవరైతే వీరు దేవుని బిడ్డలు కదా అని వారితో మీరు సన్నిహితంగా ఉన్నప్పుడు వారి దగ్గర నుండే ఎక్కువ ఎదురుపాట్లు వస్తుంటాయి. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్? బికాస్ పీపుల్ హ్యావ్ పవర్ వెన్ దర్ క్లోజెస్ట్ టు యూ. ఎవరైతే మీకు అతి సమీపంగా ఉంటారో వారికి శక్తి ఉంటుందంట, వారికి బలం ఉంటుంది, లేకపోతే వారికి చనువు ఉంటుందంట మిమ్మల్ని బాధపెట్టడానికి. ఇక్కడ పౌలు కూడా ఎక్కువ శాతము శ్రమలు ఎవరితో నుండి అనుభవించాడంటే దేవుని ఎరగని వారు ఏదో అజ్ఞానంలో ఆయనని కొట్టడము అవి చేస్తారు. కానీ ఈయనకు అర్థం కానిది ఏంటిదంటే, ఇంతగా తెలిసిన వారు కూడా నన్ను ఇట్లాగా బాధ పెడతారని. ఆయన అధికారము దేవుడు ఇచ్చాడు, ఆయనని దేవుడు దర్శించాడు, యేసు ప్రభు తానే దర్శించాడు. బట్ స్టిల్ నోబడీ బిలీవ్డ్. నిజంగానా నువ్వు చెప్పేది అబద్ధమా, నిజమేనా, లేకపోతే నువ్వేదో మా దగ్గర నుండి పొందుకోవడానికి సమ్ సెల్ఫిష్ అంబిషన్ నీకు ఉంది, లేకపోతే హూ అపాయింటెడ్ యూ అని ఆయన అథారిటీని క్వశ్చన్ చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా హీ సెడ్ వన్ లైన్ దట్ రియలీ టచ్డ్ మీ. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం, యాక్ట్స్ 20:24లో. ఇది ఐ వండర్ వై దిస్ ఇస్ నాట్ రిటన్ ఇన్ తెలుగు బైబిల్, కానీ ప్రతి ఇంగ్లీష్ బైబిల్లో మరి ముఖ్యంగా కింగ్ జేమ్స్ వర్షన్లో ఇది చాలా చక్కగా రాయబడింది. ఆయన శ్రమల గురించి ఒకటి తర్వాత ఒకటి చెప్తూ వచ్చి, ఇదిగో ఓడలు విరిగిపోయినాయి, మేము ఆకలి దప్పులతోటి ఉన్నాము, మేము ఎంతో శ్రమల గుండా వెళ్ళాము, అన్నీ ఆయన బాధలంతా కూడా చెప్పుకుంటూ వచ్చి ఆయన ఆఖరిగా అన్న ఏం మాట ఏంటి తెలుసా అండి? నన్ ఆఫ్ దీస్ మూవ్ మీ. కెన్ యూ సే దట్ ఇన్ ద కమెంట్స్? నన్ ఆఫ్ దీస్ మూవ్ మీ. బీ కేర్ఫుల్ వాట్ యుర్ సేయింగ్ యాజ్ వెల్. కెన్ యూ సే ఇవన్నీ కూడా నన్ను కదిలింపవు, ఇవన్నీ కూడా నన్ను బెదిరించవు. నిజంగా అటువంటి స్థాయికి ఆయన ఎదిగాడు. ద లెవెల్ ఆఫ్ సఫరింగ్, ద లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్, అంటే ఆయన ర్యాంకింగ్, స్పిరిచువల్ ర్యాంకింగ్ ఎంత ఎత్తుకు ఎదిగాడంటే, ఎంత భయంకరంగా శ్రమ పడినప్పటికీ ఆయన ఒకటే అన్న మాట ఏంటిదంటే, నన్ ఆఫ్ దిస్ మూవ్స్ మీ. నన్ను ఏది బెదిరించదు, నన్ను ఏది కూడా భయపెట్టదు, ఎందుకంటే నాకు నా దేవుడు ఉన్నాడనే ఆ ధైర్యం ఆయనకి. దేవుడు మన జీవితంలో శ్రమల్ని అనుమతిస్తున్నాడు. There are two kinds of afflictions. One affliction from God, one affliction from the enemy. Afflictions from God is to test, is to refine, is to take us to another level. Afflictions from Satan also దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతి లేకుండా అపాది మనల్ని దాడి చేయలేడు. లేకపోతే కొన్నిసార్లు మన అజ్ఞానం బట్టి, మన పాపం బట్టి మనము కొని తెచ్చుకున్న పరిణామాలు కూడా మనం అనుభవిస్తుంటాం. Those are afflictions from the enemy. కానీ afflictions from God is always for our good. కెన్ యూ సే ఆమెన్? నిజంగా దేవుడు అనుమతించే ఈ శ్రమలు ఇది మన మేలుకే.
తో మాట్లాడుతున్న దేవా, మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా లైవ్లో చూస్తున్న ఏ ఒక్కరు కూడా వృధాగా సమయం వెచ్చించలేదని నమ్ముతున్నాను ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడివి ప్రభా, నువ్వు దర్శించే దేవుడివి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో, జీవితంలో నీ కార్యము జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. మేము ఎవరం కూడా నువ్వు మాకు నేర్పించే పాఠాలు వృధా చేయకుండానట్లు, మాకిచ్చిన నొప్పికరమైన పరిస్థితులు గుండా నువ్వు మాకు నేర్పించిన విలువైన పాఠాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. హెల్ప్ us not to waste our pain and suffering and afflictions, Lord. Help us to use them for your glory, Lord. ఎవరెవరైతే చూస్తున్నారో ఇప్పుడే నీ ఆత్మ ద్వారా బలపరచమని వేడుకుంటానయ్యా. బలపరచు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, అలసి సొలసి వేసారు ఇంకా నా వల్ల అవ్వదు అన్న వారిని ఇప్పుడే నీ వాక్కు ద్వారా బలపరిచావు. ఈ రోజు నుండి తను ఇంకా బలముతో, శక్తితో, జయశీలుగా ప్రతి ఒక్కరిని నీవే అభిషేకించమని వేడుకుంటానయ్యా. మేక్ us victors and not victims, Lord. ఎప్పుడు చూసినా మేము బాధితులుగా కాక మేము జయశీలుగా మేము ముందుకు వెళ్ళే కృపను దయచే ప్రభా. మా ఆనందం ఏ విషయంలో మేము కోల్పోకుండాన్నట్లు మాకు సహాయం చేయి. పౌలు, శీలలు అంత దెబ్బల్లో కూడా నిన్ను స్తుతించారు, ఆరాధించారు, పూర్ణ హృదయముతో నిన్ను సేవించారయ్యా. ఈరోజు మరలా మా గుండెలతో, మా ప్రాణముతో మేము చెప్పుకోవాలి, యెహోవా యందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడు అన్న మాట మేమందరము జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయ ప్రభు. నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో నీవే ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ మహిమ నిమిత్తమై ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.